అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ ముఖ్య నాయకులతో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో ఏమేమి అంశాలు చర్చకు వచ్చినాయో మాజీ ఎమ్మెల్యే టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉన్నారు. సార్, పవన్ కళ్యాణ్ మీతో భేటీ అయ్యారు, ఏం చర్చకు వచ్చేసారు? ఆయన ఆత్మీయంగా సమావేశం అవడం జరిగింది. భీమవరం ఇచ్చేశారు. ఆయన భీమవరం ఇచ్చేసినప్పుడు జనసేన టీడీపీ పొత్తు అయితే ఖరారయింది. బీజేపీ పొత్తు కూడా ఖరారు అవ్వబోతోంది. అదేవిధంగా పొత్తుల ఆవశ్యకత గురించి కూడా మాకు ఆయన ఉన్న వ్యూస్ మాకు వివరించారు. ఆయనలో తపన కనపడ్డింది, రాష్ట్ర ప్రయోజనాలు కనపడ్డాయి, అట్లాగే పేదలు అభివృద్ధి చెందాలనే ఆలోచన కనపడింది. అట్లాగే ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని కూడా ఆయనకి తపన కనిపించింది. గతంలో ఆయన ఇక్కడ కంటెస్ట్ చేయటం, దెబ్బతింటాం, ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా రాబోతున్నారు కాబట్టి భీమవరంలో మంచి ఫలితాలు వస్తాయి. భారీ ఆధిక్యంతో పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలవబోతున్నారు. ఆయన చెప్పిన మాటలతో అన్నిటితో కూడా మీరు సాటిస్ఫై అయినట్టేనా? అదే, ఆయన అంచేపు కూడా ప్రజల సమాజం శ్రేయస్సు ఆకాంక్షించే వ్యక్తిగానే మాకు అనిపించారు. ఆయన తీరు కూడా అంతే, అంచేపు ప్రజల శ్రేయస్సు కోరే, సమాజం శ్రేయస్సు కోరే వ్యక్తి. అలాగే మేము ఈ ప్రాంత పరిస్థితులను కూడా ఆయనకి వివరించాం. ఆ ప్రాంత పరిస్థితుల మీద కూడా ఆయనకి అవగాహన ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, అట్లాగే పేదవర్గాలని అభివృద్ధిలోకి తీసుకురావాలి, దాంతోపాటు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేయాలి, యువతకి ఉపాధి మెరుగుపరచాలి. అలాగే ఈ ప్రాంతం పూర్తిగా ఆర్థిక లావాదేవీలు జరిగే, ఆర్థికంగా అభివృద్ధి చెందే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ప్రజలు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. మనం ప్రశాంతమైన పరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, నీతివంతమైన పరిపాలన, సమర్థవంతమైన పరిపాలన ఇవ్వాలని ఆ ఆలోచనతో ఆయన ఉన్నారు. మేము కూడా అదే వ్యూస్ని కూడా మేము ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. అంటే బీజేపీతో పొత్తు ఎప్పుడు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి? బీజేపీ పొత్తు మొరాలెస్ అయినట్టే, రేపెల్లుండిలో క్లారిటీ వస్తుందండి, పొత్తు ఖరారు అవుతుందండి. అంటే భీమవరం గురించి పవన్ కళ్యాణ్ ఇన్ని చెప్పిన నేపథ్యంలో ఆయన పోటీ ఇక్కడి నుంచే అనుకోవచ్చా? ఖచ్చితంగా భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈసారి భారీ ఆధిక్యంతో గెలుస్తారు. ప్రజలందరూ కూడా ఆయనకి ప్రతినిధిగా చట్టసభలకు పంపడానికి ప్రిపేర్ అయి ఉన్నారు. క్యాడర్ అంతా కూడా కోఆర్డినేషన్ తోటి కలిసి పనిచేస్తాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి. దాదాపు 10 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాటలతో పూర్తిగా కూడా మేమంతా సాటిస్ఫై అయ్యాం. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తారు. ఇక్కడ భారీ మెజార్టీ కూడా పవన్ కళ్యాణ్కి వస్తుందని కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.